హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిప్లొమా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ మీరు చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన వీడియోస్ని చాలామంది డిప్లొమా స్టూడెంట్స్కి యూట్యూబ్ కూడా పంపిస్తూ ఉంటుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతాను అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, సబ్జెక్ట్ కోడ్ 303 ఈసీఈ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి, మీరు అడగవలసిన అవసరమే లేదు. నేను ఒక్కొక్కటి 1 by 1 బ్రాంచ్ వైస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మీరు అడగక్కర్లేదు, నేను పెడతాను. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ C20 సప్లిమెంటరీ ఉన్నా కూడా పనికొస్తాయి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా సిమిలర్గా ఉంటుంది, ప్యాటర్న్ మారుతుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, M1 కానీ M2 కానీ నెట్వర్క్ అనాలిసిస్ కానీ సి లాంగ్వేజ్ కానీ C23 స్టూడెంట్స్కి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా, పాస్ అవ్వడానికి మీకు అసలు అర్థం అవ్వట్లేదు అనుకున్నా, యూ కెన్ మెసేజ్ మీ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ దట్ మన దగ్గర కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు చాలా బాగా అర్థమవుతాయి విత్ నామినల్ ఫీ. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో 5 చాప్టర్స్లో మీకు వెయిటేజ్ కనుక చూస్తే, ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ హైయెస్ట్ వెయిటేజ్తో 26 మార్క్స్ ఉన్నాయి. సెకండ్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసినప్పటికీ మనకి 16 మార్క్స్తో వెయిటేజ్ ఉంది. యూనిట్ నెంబర్ 1, 3, 4 నుండి 2 ఎస్సేస్, 2 and 5 యూనిట్స్ నుండి 1 ఎస్సే వస్తాయి. అన్ని లెసన్స్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. ఇది బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ అండ్ షార్ట్స్ 1 by 1 చెప్తూ ఉంటాను. సో మీరు ఇక్కడ చూస్తే ఎస్సేస్ ఫస్ట్ చాప్టర్ పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సెకండ్ చాప్టర్ చూద్దాం. సెకండ్ చాప్టర్లో మీరు ఏం చదవాలి మెయిన్గా ఎస్సే క్వశ్చన్స్ అంటే, ఇక్కడ 2.5, 6, 7, 8 ఉన్నాయి చూసారా, వాటి నుండి పక్కా ఒక ఎస్సే వస్తుంది. సో ఇలా చెప్తే నువ్వు చెప్పేది ఏంటి, మేము కూడా చదువుకుంటాం కదా అని అనుకుంటారు. అందుకే ఇక్కడ చిన్న లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎవరికైతే బాబోయ్ అసలు ఆ 4 ఎస్సేస్ ఉన్నాయి, 2.5, 6, 7, 8, ఆ 4 ఎస్సేస్లోని ఇంద్రబాబు అసలు మ్యాటర్ ఏం అర్థం అవ్వట్లేదు, మాకు అసలు ఏదో రాద్దాం అనుకుంటున్నాం ఆ గేట్లు చూసి, లాజిక్ గేట్స్ అంతే తప్ప మ్యాటర్ ఏం అర్థం అవ్వట్లేదు, ఓన్లీ డయాగ్రామ్స్ చూసుకుంటాం అనుకున్న వాళ్ళు 4 ఎస్సేలు డయాగ్రాములు చూసుకోండి. ఎందుకంటే మీకు మ్యాటర్ అర్థం అవ్వట్లేదు అని అనుకుంటున్నారు కాబట్టి డయాగ్రామ్స్ చూసి అట్లీస్ట్ డయాగ్రామ్స్ డ్రా చేసిన హాఫ్ ఆఫ్ ది మార్క్స్ అయినా ఇస్తారు. కాబట్టి అది నా మెయిన్ థీమ్, అర్థమైందా? అలా లేదు చదువుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో 2 ఎస్సేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే, 2.5లో ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ టాటమ్ పోల్ అవుట్పుట్ TTL NAND గేట్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. చాలా రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 2.8 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ CMOS NAND అండ్ CMOS NOR గేట్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ 2 చదువుకోండి విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్స్. లేదు చదవలేం, మ్యాటర్ అర్థం కావట్లేదు అంటే 4 ఎస్ఏల యొక్క డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇవి ఎక్కువ ఎస్ఎస్ నుంచి అడుగుతాడు. అండ్ ఇందులో షార్ట్స్ విషయానికి వచ్చేసినప్పటికీ ప్రాపగేషన్ డిలే, నాయిస్ మార్జిన్, ఫ్యాన్ ఇన్, ఫ్యాన్ అవుట్, ఈ 4 యొక్క డెఫినేషన్లు, సింగిల్ లైన్ డెఫినేషన్స్ చదవండి. అండ్ అలానే డెఫినెట్గా మీకు లిస్ట్ ఐసీ నెంబర్స్ అని ఉంటాయి కదా, లిస్ట్ ఐసీ నెంబర్స్ చిన్నదే మీరు చదువుతారు. ఆర్ గేట్ ఐసీ నెంబర్, నాండ్ గేట్ ఐసీ నెంబర్, నార్ గేట్ ఐసీ నెంబర్స్ ఏమైనా చదువుకుంటారు కదా, ఆ ఐసీ గేట్ నెంబర్స్ చదువుకోండి చాలు. ఇవి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మెయిన్గా చదువుకోవాల్సినవి ఇందులో. ఓకే, కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్, ఇందులోని 2 ఎస్సేస్ 2 షార్ట్స్ వస్తాయి. ఫస్ట్ నేను ఎస్సే క్వశ్చన్స్ చెప్తాను. ఎస్సే క్వశ్చన్స్లో మెయిన్గా మీరు చదవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇందులో చాలా ఎక్కువ ఎస్సేస్ ఉన్నాయి, బట్ అందులో నేను కొన్ని చెప్తాను మీకు ఫిల్టర్ అవుట్ చేసి. ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 4-bit ప్యారలల్ యాడర్ యూజింగ్ ఫుల్ యాడర్స్ 3.4 అండ్ 3.5 ఎక్స్ప్లెయిన్ ది లాజిక్ సర్క్యూట్ ఆఫ్ 4-bit 2's కాంప్లిమెంట్ యాడర్స్ అండ్ సబ్ట్రాక్టర్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. ఇప్పుడు ఏమైతే చెప్పానో 2, 3.4, 3.5. నెక్స్ట్, అండ్ ఈ విషయానికి వస్తే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీరు పాస్ అవ్వాలంటే పక్కా ట్రూత్ టేబుల్స్, టైమింగ్ డయాగ్రామ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, లాజిక్ సింబల్స్ వీటితోనే పాస్ అవుతారు, రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మ్యాటర్ కన్నా ట్రూత్ టేబుల్స్, టైమింగ్ డయాగ్రామ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, లాజిక్ సింబల్స్ ఇవే ఎక్కువ మీరు నేర్చుకోవాలి. ఇందులో రియలైజేషన్స్. ఓకే, సో ఇవి మీకు ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా మ్యాటర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డయాగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువగా, బట్ ఫుల్ మార్క్స్ కావాలి అంటే మ్యాటర్ కూడా రాయాలి, అది మెయిన్ థింగ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చదువుతారు అంటే, ఇంకా మీరు ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 8x3 ఎన్కోడర్. ఓకే, 3.12 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 8x3 ఎన్కోడర్ అనొచ్చు, 8x3 అనొచ్చు, 8:3 ఎన్కోడర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దాని వర్కింగ్ అలాంగ్ విత్ డయాగ్రామ్ ఉంటుంది, అది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది
వర్కింగ్ ఆఫ్ బీసీడీ టు డెసిమల్ డీకోడర్ 3.15. ఇవి 4 ఎస్ఏ క్వశ్చన్స్. ఇందులో మీకు 2 వస్తే అదృష్టం, లేదు 1 వచ్చినా ఎనఫ్. ఎందుకంటే మీకు 8 ఎస్ఏ క్వశ్చన్స్లో టోటల్ సిలబస్ మీద 5 ఎస్ఏస్ రాయాలి కాబట్టి నేను 4 చెప్పాను. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, అదేంటి అంటే ఫుల్ యాడర్ హాఫ్ యాడర్కి ఖచ్చితంగా ఫుల్ యాడర్ డయాగ్రాము, హాఫ్ యాడర్ డయాగ్రాము అండ్ వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే అవి మీకు ఎస్ఏలో రావచ్చు, షార్ట్స్లో కూడా అడగచ్చు. ఓకే, అండ్ షార్ట్స్ విషయానికి వచ్చేస్తే ఇందులో ఏంటి అంటే స్టేట్ ది నీడ్ ఆఫ్ ట్రై స్టేట్ బఫర్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మల్టీప్లెక్సర్ కోసం అడగచ్చు. ఓకే, మెన్షన్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకొకటి సీరియల్ యాడర్కి ప్యారలల్ యాడర్కి డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకే, అది నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ నుంచి కూడా మనకి 2 ఎస్ఎస్ అండ్ అలాంగ్ విత్ 2 షార్ట్స్ వస్తాయి. ఇందులో ఫ్లిప్ ఫ్లాప్స్కి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో భాగంగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 4.3 ఎక్స్ప్లెయిన్ NAND అండ్ NOR ల్యాచెస్ విత్ ట్రూత్ టేబుల్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా మీరు చదివితే బెటర్. 4.9 ఎక్స్ప్లెయిన్ ది మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎవరు కూడా సింపుల్గా తీసుకొని వదలకండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, NAND NOR ల్యాచెస్ ఒకటి, అండ్ ఇంకొకటి ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి ఇంకొకటి ఉంది. అదేంటి అంటే మీకు ఇక్కడ డిఎన్టీ కాదు, అదంత ఎక్కువ రిపీటెడ్ కాదు. ఎక్స్ప్లెయిన్ ది లెవెల్ క్లాక్డ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ విత్ ట్రూత్ టేబుల్. ఫస్ట్ అయితే నేను చెప్పిన ఈ 2 చదవండి, NAND NOR ల్యాచెస్ విత్ ట్రూత్ టేబుల్, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ విత్ నెసరీ ట్రూత్ టేబుల్స్. అది ఆ తర్వాత టైం ఉంటే మీరు ఫ్లిప్ ఫ్లాప్ డయాగ్రామ్స్కి వెళ్ళండి. ఎస్ఆర్ కానీ జేకే కానీ డి కానీ టీ కానీ ఫ్లిప్ ఫ్లాప్స్ డయాగ్రామ్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా కౌంటర్స్ ఉన్నాయి. కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్ నుండి ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 4-bit షిఫ్ట్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. 4.16లో ఉంది 4-bit షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్స్, చాలా 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 ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ కౌంటర్స్ నుండి మీకు ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ అసింక్రనస్ డికేడ్ కౌంటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ అసింక్రనస్ 3-bit అప్ డౌన్ కౌంటర్. సో రిజిస్టర్స్ నుండి 2 ఇంపార్టెంట్, ఫ్లిప్ ఫ్లాప్స్ నుండి 2 ఇంపార్టెంట్, కౌంటర్స్ నుండి 2 ఇంపార్టెంట్. టోటల్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్. ఇందులో యాక్చువల్గా 12 to 13 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అన్నీ చదవలేరు కాబట్టి 6 చెప్పాను నేను. ఓకేనా, ఆ 6 అయినా చదవడానికి ట్రై చేయండి. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏమడుగుతాడంటే డిఫరెన్సెస్ బిట్వీన్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్, అది ఫస్ట్ ఎక్కువ మెయిన్గా అడిగేది. నెక్స్ట్ స్టేట్ ద నీడ్ ఫర్ ప్రీసెట్ అండ్ క్లియర్ ఇన్పుట్స్, డామ్ ష్యూర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సెకండ్ షార్ట్. థర్డ్ రేస్ అరౌండ్ కండిషన్, చదవకుండా వెళ్ళకండి. అసలు జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుండి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్కి ఎందుకు వెళ్తున్నాం అనేది రేస్ అరౌండ్ కండిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో స్టేట్ రేస్ అరౌండ్ కండిషన్స్ ఇన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ఇది థర్డ్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, అప్లికేషన్స్ ఆఫ్ కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్, ఇవి షార్ట్స్. 3 పాయింట్స్ చదవండి. ఎక్కువ ఆవేశపడి ఎక్కువ చదువుకున్నా షార్ట్స్ మర్చిపోతారు కాబట్టి ప్రతి షార్ట్కి, నేను చెప్పిన ప్రతి షార్ట్కి 3 to 4 పాయింట్స్ చదువుకోండి, రాసుకోండి. బుక్లో రాసిందే ఏది గుర్తుండదు, నేనైనా మర్చిపోతాను, మీరైనా మర్చిపోతారు. సెమీ కండక్టర్ మెమోరీస్ చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది, ఎక్కువ కష్టపడకండి. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 5 ఈజీగా వస్తుంది, 2, 3, 4 కొంచెం కష్టపడాలి. ఓకే, సెమీ కండక్టర్ మెమోరీస్, ఇందులో మనకు ఒక ఎస్ఐ 2 షార్ట్స్ వస్తున్నాయి. ఆ ఒక ఎస్ఏలో నుంచి మీరేం చదవాలి అని నేను చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ 5.6 వర్కింగ్ ఆఫ్ బేసిక్ డైనమిక్ మాస్ రామ్ సెల్ విత్ సూటబుల్ సర్క్యూట్ డయాగ్రామ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డయోడ్ రామ్ విత్ సూటబుల్ సర్క్యూట్ డయాగ్రామ్, ఈ 2 చదువుకోండి, ఎస్ఏస్ సరిపోతుంది, ఇనఫ్. ఓకే, స్టాటిక్ ర్యామ్కి డైనమిక్ ర్యామ్కి డిఫరెన్సెస్, ఆ తర్వాత ర్యామ్కి రోమ్కి డిఫరెన్సెస్ 2 డిఫరెన్సెస్. అండ్ అలానే ఇక్కడ మీకు ఓపిక ఉంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మెమరీ రైట్ ఆపరేషన్, యాక్సెస్ టైము, మెమరీ కెపాసిటీ, వీటి యొక్క డెఫినేషన్స్ చదవండి. లేదు అంటే ముందు చెప్పిన 2 చదువుకోండి, సరిపోతుంది. ఓకే, ఇట్స్ ఇనఫ్. ఇది 5th చాప్టర్. ఓకే, అండ్ యూనిట్ నెంబర్ 1 నుండి కన్వర్షన్స్, కాంప్లిమెంట్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా ఒక నెంబర్ సిస్టమ్ నుండి ఇంకో నెంబర్ సిస్టమ్కి కన్వర్ట్ చేయడం రాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్లోని నేను ఒక నెంబర్ సిస్టమ్ నుండి ఇంకొక నెంబర్ సిస్టమ్కి మీరు ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీ టు డెసిమల్గా, బైనరీ టు ఆక్టైల్గా, ఆక్టా టు బైనరీగా, ఆక్టా టు డెసిమల్గా, అలా డెసిమల్ టు ఆక్టైల్గా, డెసిమల్ టు హెక్సాడెసిమల్గా, ప్రతి కన్వర్షన్ని 2 వీడియోల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఆ 2 వీడియోలు చూడండి.
ఇవి ఏవైతే నేను ఈ కన్వర్షన్స్ చెప్తున్నానో అవన్నీ కూడా షార్ట్స్ ఆర్ ఎస్ఐస్లోనే మీకు కన్ఫామ్గా వచ్చే ఇవి. ఓకే, అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు, నేను చూసి ఈ కన్వర్షన్స్ అన్నిటినీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే 3 మార్క్ కానీ లేదా ఒక 10 ఎస్ఐలో కానీ అడగొచ్చు మీకు. ఓకే, ఆ తర్వాత మీరేం చేయాలంటే 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ప్రిపేర్ అవ్వాలి. 1.3లో పర్ఫార్మ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ మెథడ్. అర్థమైందా? 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ మెథడ్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. కుదిరితే నేనే ఒక వీడియో చేసి పెడతాను, చూడండి, అది మీకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎస్ఎస్ ఇంకా ఏం అడగొచ్చు అంటే చెప్పేదేనండి, చాలా చాలా జాగ్రత్తగా వినండి. బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే, కే మ్యాప్స్ మీరు సాల్వ్ చేయగలిగితే మీరు ప్రిపేర్ అవ్వండి. కే మ్యాప్స్ కూడా 4 వేరియబుల్ వరకు కాదు, 3 వేరియబుల్ వరకే. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే ట్రై టు స్కిప్ ఇట్. ఒక్క ఎస్ఏ వస్తుంది, ఎన్ని వస్తున్నాయి, 2 వస్తున్నాయి. లాజిక్ ఫ్యామిలీస్ నుంచి 1 వస్తుంది. కాబట్టి ఈ యూనిట్ కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. లాజిక్ ఫ్యామిలీస్ ఇందాక చెప్పాను కదా, 2 and 5 యూనిట్స్ పర్వాలేదు, బట్ 1, 3, 4 కొంచెం కష్టం. 2 ఎస్ఎస్ వస్తాయి. కన్వర్షన్స్ అండ్ అలానే 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చెప్తాను చూడండి, అండ్ ఆర్ నాట్, నార్ ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఇంకొకటి ఏదో నాండ్ అనుకుంటా. మొత్తం 7 గేట్స్ ఉంటాయి, లాజికల్ గేట్స్. ఈ గేట్స్కి ట్రూత్ టేబుల్, లాజిక్ సింబల్, ఓకే, గేట్ లాజిక్ సింబల్, ట్రూత్ టేబుల్, వర్కింగ్. వర్కింగ్ అంటే ఏంటి? ట్రూత్ టేబుల్ వస్తే వర్కింగ్ తెలుస్తుంది. ఇప్పుడు ఆర్ గేట్ ఉంది, ఆర్ గేట్స్కి ఎన్ని ఇన్పుట్స్? 2 ఇన్పుట్స్. ఎన్ని అవుట్పుట్? 1 అవుట్పుట్. ఏబి ఇన్పుట్స్ అనుకుంటే వై అనేది అవుట్పుట్ అనుకున్నారు అనుకోండి, వర్కింగ్ ఏం రాస్తారు? ఆర్ గేట్ ఆపరేషన్ ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది. 0, 0 ఇచ్చినప్పుడు సమ్ము క్యారీ ఏంటి, 1, 1 ఇచ్చినప్పుడు సమ్ము క్యారీ ఏంటి, 0, 1 ఇచ్చినప్పుడు 1, 0 ఇచ్చినప్పుడు సమ్ము క్యారీ ఏంటి, అదే ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా? ఇలా టోటల్ 7 లాజికల్ గేట్స్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ ఎలా అయినా తిప్పి అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాడు, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ బేసిక్ లాజిక్ గేట్స్ అంటే అండ్ ఆర్ నాట్ రాస్తారు. ఎక్స్ప్లెయిన్ యూనివర్సల్ అంటే నాండ్ నార్ రాస్తారు. ఎక్స్ప్లెయిన్ ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఆరు, ఎక్స్క్లూజివ్ నారు రాస్తారు. అర్థమైందా? కొన్నిసార్లు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ బేసిక్ గేట్స్ విత్ సర్క్యూట్ ట్రూత్ టేబుల్స్ అంటాడు అనుకోండి, మొత్తం 7 గేట్స్ రాయకూడదు. బేసిక్ గేట్ అంటేనే అండ్ ఆర్ నాట్, ఈ మూడిటికి మీరు ట్రూత్ టేబుల్ వేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లాజిక్ సింబల్స్ వేయాలి. ఎక్స్ప్లెయిన్ యూనివర్సల్ గేట్స్ అన్నాడు అనుకోండి, నాండ్ నార్ ట్రూత్ టేబుల్స్ అలాంగ్ విత్ లాజిక్ సింబల్స్ అండ్ వర్కింగ్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ ఎక్స్క్లూజివ్ గేట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ఆర్, ఎక్స్నార్ ట్రూత్ టేబుల్స్, లాజిక్ సింబల్స్ రాయాలి. అలా కాకుండా ఎక్స్ప్లెయిన్ లాజికల్ గేట్స్ అన్నాడు అనుకోండి, మొత్తం 7 వేసేయండి, ఓకేనా? సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ విషయానికి వస్తే డి మార్గన్స్ థియరం అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ అంటే డెఫినేషన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ చూడండి, ఇక్కడ కన్వర్షన్స్లో ఇంకొకటి షార్ట్ అడుగుతాడు. అదేంటి తెలుసా? XS3 నుండి గ్రేకి, గ్రే నుండి XS3కి ఎలా కన్వర్ట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ షార్ట్, ఓకే. అంతే. నేను కే మ్యాప్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఫాలో అవ్వండి అని చెప్పి నేను చెప్పను, కన్ఫ్యూజ్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు లేదు. ఇప్పుడు నేను చెప్పిన వాటి నుండి నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి, అంతకన్నా ఏమీ ఇచ్చేయడు మీకు. అర్థమైందా? దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను నేను, ఓకే. మీరు ఒక్కసారి నా క్లాస్ వరకు కనుక చూసుంటే కమెంట్ చేయండి. లైక్ ఇలా నేను ప్రతిసారి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు చెప్తే మీకు ఇష్టమా, లేదా బ్రీఫ్గా నేను జస్ట్ ఈ కరికులంలోని 1.2, 1.3, 1.5 చదివేసుకోండి, ఇది ఎస్ఐ షార్ట్ అని చెప్పేస్తే వీడియో త్వరగా అయిపోద్ది, అలా ఓకేనా? నాకు ఏదైనా ప్రాబ్లం లేదు. ఇలా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ లాంగ్ చేస్తానంటే నేను మీరు అట్లీస్ట్ ఇప్పుడు చూసైనా తర్వాత ఓహో అన్నది చెప్పాడు కదా, ఓకే ఇంతే కదా అని చదువుతారని చెప్పి నా ఉద్దేశం. నేను చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అలాగే ఉంటుంది కాబట్టే నేను చెప్తాను. సో అది మీ ఇష్టం. మీరు కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోని మాడిఫై చేసుకుంటాను, ఓకే. థ్యాంక్ యూ.